వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఓ వృద్ధురాలి దగ్గర నుంచి గుర్తు తెలియని దుండగుడు పట్టపగలే 3 లక్షలు చోరీ చేశాడు. భారతమ్మ అనే వృద్ధురాలు ప్రభుత్వ పాఠశాలలో అటెండర్గా విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. వ్యక్తిగత ఖర్చుల కోసం వర్ధన్నపేటలోని ఓ బ్యాంకులో 3 లక్షలను రుణం తీసుకుని ఇంటికి వెళ్లేందుకు బ్యాంకు ముందు నిలబడ్డారు. వృద్ధురాలు పరిస్థితి గమనించిన ఓ ఆగంతకుడు తాను ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకువెళతానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన వృద్ధురాలు అతని వెంట వెళ్లింది. బ్యాంక్ నుంచి ఇంటికి బయలుదేరిన వ్యక్తి తన ఇల్లు వచ్చిన వాహనం ఆపకపోవడంతో వృద్ధురాలు పెద్దగా కేకలు వేసింది. దీంతో వృద్ధురాలని దింపేసి నగదు ఉన్న సంచి తీసుకుని దుండగుడు పరారయ్యాడు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దొంగను ఆచూకీ కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు. బయటకు వచ్చిన వాడినాడట, నేను అట పోతానా పెద్ద మనిషిని అట దించుతా అని అంటే, అమ్మ దీని మీద అట పోతావా అంటే, సరే అట పోతా అంట కదా అయితే పోతానన్న. ఇది పట్టుకొని ఇక కూర్చున్నా. ఇక గీన్న గిట్లగా పోని గిన్నె దిగాలంటే అంటే కూడా అట్లనే పోనిస్తాను వాడు. సరిసినాక ఇక కొద్దిగా మెల్లగా పోనిచ్చుకుంటా. ఇక దిగు అన్నాడు. దిగువనంటే నువ్వు ఆపు అని నేను మళ్ళీ మెల్లగా కట్ట తీసుకొని ఈడ పెట్టుకొని దిగి ఆ సంచి తీసుకోబోతే ఇక పోతానన్నది బండి. సంచి ఇంకా నా చేతికి రాకలేదు.